Build your dreams, live rich, and leave rich. అందరికీ నమస్కారం. నేను మీ క్రిష్. లైవ్ రిచ్ అండ్ లీవ్ రిచ్కు స్వాగతం. ఇక్కడ మా ఫిలాసఫీ చాలా సింపుల్. నిజమైన సంపద అంటే విలాసవంతమైన జీవితం కాదు, ప్రశాంతమైన జీవితం. మన డబ్బు మనకోసం కష్టపడి పనిచేస్తుందనే భరోసాతో వచ్చే ప్రశాంతమైన నిద్రే అసలైన సంపద. మరి ఆ ప్రశాంతతకు మొదటి మెట్టు ఏంతో తెలుసా? మన పెట్టుబడుల్ని ఎలా భద్రంగా దాచుకోవాలో తెలుసుకోవడమే. ఈరోజు మనం ఇండియన్ స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టడానికి అత్యంత ముఖ్యమైన ఆ మొదటి అడుగు గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, మన టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన విషయం. నేనిక్కడ చెప్పేదంతా మీ అవగాహన పెంచడానికే. దీన్నే ఫైనాన్షియల్ అడ్వైజ్గా తీసుకోకండి. మన కష్టార్జితాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఒక సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ను కలిసి మాట్లాడి మన గోల్స్కు తగ్గట్టుగా సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇది మన ఆర్థిక ప్రయాణంలో చాలా బాధ్యతాయుతమైన పని. మన పాత సినిమాల్లో ఓ సీన్ గుర్తుందా? విలన్ హీరో ఫ్యామిలీని రోడ్డు మీదకు తీసుకురావాలంటే వాళ్ల కంపెనీకే కాగజాత్ అంటే ఆ కంపెనీ పేపర్లను దొంగిలిస్తాడు. ఆ ఒక్క బ్రీఫ్ కేస్ పోతే చాలు, మొత్తం ఆస్తి పోయినట్టే. అది కేవలం సినిమా కథ కాదు తెలుసా? ఒకప్పుడు షేర్లంటే నిజంగానే అలాంటి కాగితపు సర్టిఫికెట్లే. మన జీవితకాల సంపాదన అంతా ఒక పేపర్ ముక్క మీద ఆధారపడి ఉండేది. దాన్ని బీరువాలో పెట్టి లాక్ చేసుకోవాలి. అయినా దొంగలు పడొచ్చు, అనుకోకుండా ఇంట్లో మంటలంటుకుంటే బూడిదైపోవచ్చు, లేదా వర్స్ట్ కేస్ చెదపురుగులు కూడా మన సంపదను తినేయచ్చు. అదృష్టవశాత్తు ఆ ప్రపంచమిప్పుడు పూర్తిగా మాయమైపోయింది. ఇప్పుడు చెప్పండి, మనం కష్టపడి సంపాదించిన డబ్బుతో షేర్లు కొన్నప్పుడు అవి నిజంగా ఎక్కడుంటాయి? మన బ్రోకర్ యాప్లో కనిపించే నంబర్లు మాత్రమేనా? ఒకవేళ మనం వాడుతున్న బ్రోకర్ కంపెనీ రేపు ఉదయాన్నే మూతపడితే మన లక్షల రూపాయల పెట్టుబడి పరిస్థితేంటి? ఈ ప్రశ్నలు చాలామందికి రాత్రి నిద్ర పట్టకుండా చేస్తాయి. కాని ఈరోజు ఈ భయాలన్నింటిని మనం దూరం చేద్దాం. దలాల్ స్ట్రీట్కు చెందిన ఆ అన్బ్రేకబుల్ డిజిటల్ వాల్ట్ అంటే ఆ డిజిటల్ ఖజానా రహస్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ డీమ్యాట్ అకౌంట్ అనే పదం వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించచ్చు, కానీ నన్ను నమ్మండి, దాని వెనకున్న ఐడియా చాలా చాలా సింపుల్. దాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ డీమ్యాట్ అకౌంట్ను మన షేర్ల కోసం వాడుకునే ఒక స్పెషల్ బ్యాంక్ అకౌంట్లా ఊహించుకుందాం. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో వివరంగా చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. మన దగ్గర ఓ 10 లక్షల రూపాయల క్యాష్ ఉందనుకుందాం. దాన్ని ఇంట్లో పరుపు కింద పెట్టి దాచుకుంటామా? అస్సలు చెయ్యం. వెంటనే బ్యాంకుకు తీసుకెళ్లి డిపాజిట్ చేస్తాం. ఎందుకు? సెక్యూరిటీ కోసం. మన డబ్బు బ్యాంకులో కేవలం స్క్రీన్ మీద ఒక నంబర్లా కనిపిస్తున్నా అది సేఫ్గా ఉందని మనకు తెలుసు. డీమ్యాట్ అకౌంట్ చేసే పని కూడా అచ్చం ఇదే. మనం కొన్న షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ బాండ్స్ లాంటి మన విలువైన ఆస్తులన్నింటినీ పేపర్ల రూపంలో కాకుండా డిజిటల్ ఫార్మాట్లో భద్రంగా ఉంచుతుంది. డబ్బు కోసం బ్యాంక్ అకౌంట్ ఎంత ముఖ్యమో మన ఇన్వెస్ట్మెంట్ల సేఫ్టీ కోసం డీమ్యాట్ అకౌంట్ అంతకన్నా ఎక్కువ ముఖ్యం. ఇది మన ఆస్తుల కోసం ఒక డిజిటల్ లాకర్ అన్నమాట. ఈ డీమ్యాట్ అనే చిన్న పదం డీమెటీరియలైజ్డ్ అనే పెద్ద ఇంగ్లీష్ పదం నుండి వచ్చింది. డీమెటీరియలైజ్డ్ అంటే భయపడకండి, దాని అర్థం చాలా సింపుల్. భౌతిక రూపాన్ని తీసివేరడం. అంటే ఆ కాగితం లాంటి మెటీరియల్ను తీసేసి దాన్ని ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చడం. సో సింపుల్గా చెప్పాలంటే డీమ్యాట్ అకౌంట్ అంటే మన షేర్లను పేపర్ రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ రూపంలో సేఫ్గా ఉంచే అకౌంట్ అంతే. ఓకే, ఈ డిజిటల్ లాకర్ సిస్టమ్ వెనకాల ఏం జరుగుతుంది, అది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం సిస్టమ్కు 4 చాలా ముఖ్యమైన పిల్లర్స్ ఉన్నాయి. వాటిని మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్, ఈ సిస్టమ్ను నడిపే ఆ త్రిమూర్తులెవరు? సెకండ్, మన ఆస్తులను దాచే ఆ భారీ ఖజానాలు అసలెక్కడున్నాయి? థర్డ్, మనకు ఆ ఖజానాలకు మధ్య ఉండే మధ్యవర్తులెవరు? ఇక ఫైనల్గా ఈ సెక్యూరిటీ కోసం మనం కట్టే అద్దె ఎంత? పదండి, ఒక్కో రహస్యాన్ని ఛేదిద్దాం. ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి వచ్చే ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఇదే. షేర్లు కొనాలంటే ఒక అకౌంట్ ఉంటే సరిపోదా? ఈ 3 అకౌంట్ల గొడవేంటి అని. అవును, మన ఇండియన్ మార్కెట్లో సేఫ్గా ఇన్వెస్ట్ చెయ్యాలంటే మనకు 3 వేర్వేరు అకౌంట్లు ఖచ్చితంగా కావాలి. అవే బ్యాంక్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, ఇంకా డీమ్యాట్ అకౌంట్. ఈ మూడింటినీ కలిపి మనం ఈ సిస్టమ్ యొక్క త్రిమూర్తులు అని పిలుచుకుందాం. ఈ మూడింటి పనిని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం ఒక షాపింగ్కు వెళ్తున్నామని ఊహించుకుందాం. స్క్రీన్ మీద చూడండి. ఫస్ట్ స్టెప్, బ్యాంక్ అకౌంట్. ఇది మన పర్స్ లేదా వాలెట్ లాంటిది. షాపింగ్కు కావాల్సిన డబ్బు ఇక్కడే ఉంటుంది. ఉదాహరణకు మన ఎస్బీఐ అకౌంట్ అనుకుందాం. సెకండ్ స్టెప్, ట్రేడింగ్ అకౌంట్.
ఇది మనం వస్తువులు కొనే షాప్ కౌంటర్. ఫర్ ఎగ్జాంపుల్ మన జెరోదా యాప్ అనమాట. ఇక్కడే మనకు కావాల్సిన షేర్ను సెలెక్ట్ చేసుకుని బై బటన్ నొక్కుతాం. అసలు కొనుగోలు జరిగే ప్లేస్ ఇదే. థర్డ్ స్టెప్ డీమ్యాట్ అకౌంట్. ఇది మన ఇంట్లో ఉండే సేఫ్ లాకర్. మనం షాప్లో కొన్న ఆ విలువైన వస్తువును అంటే మన షేర్లను పదిలంగా దాచుకునే చోటిది. చూశారెంత సింపులో? డబ్బు మన బ్యాంక్ అకౌంట్ నుండి ట్రేడింగ్ అకౌంట్కు వెళ్తుంది. అక్కడ కొనుగోలు జరుగుతుంది. ఆ షేర్లు నేరుగా మన డీమ్యాట్ లాకర్లో సేఫ్ అయిపోతాయి. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఈ 3 అకౌంట్లు విడివిడిగా పనిచేయవు. ఇవి 3 తప్పనిసరిగా ఒకదానికొకటి లింక్ అయ్యుండాలి. ఎందుకు? ఇది మనలాంటి ఇన్వెస్టర్ల ప్రొటెక్షన్ కోసం గవర్నమెంట్ మరియు సెబీ డిజైన్ చేసిన ఒక స్ట్రాంగ్ సిస్టమ్. ప్రతి ట్రాన్సాక్షన్ క్లియర్గా రికార్డవడానికి, మన డబ్బు వేరుగా, మన షేర్లు వేరుగా సేఫ్గా ఉన్నాయని నిర్ధారించుకోవడానికే ఈ ఏర్పాటు. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనం షేర్ మార్కెట్లో అడుగు పెట్టలేం. ఓకే, మన షేర్లను సేఫ్గా ఉంచే డిజిటల్ లాకర్ గురించి తెలుసుకున్నాం. బావుంది. కానీ ఆ లాకర్కు ఓనర్ ఎవరు? దాన్ని ఎవరు కాపలా కాస్తున్నారు? ఇప్పుడు ఆ అసలు విషయం తెలుసుకుందాం. చాలామంది ఇన్వెస్టర్లు, ముఖ్యంగా కొత్తవాళ్లు, ఒక పెద్ద అపోహలో ఉంటారు. జిరోదా, అప్స్టాక్స్ లాంటి బ్రోకర్ల యాప్స్లో షేర్లు కొంటే ఆ షేర్లు ఆ బ్రోకర్ కంపెనీ దగ్గరే ఉన్నాయని అనుకుంటారు. కానీ ఇది 100% అబద్ధం. మన బ్రోకర్ కేవలం ఒక డెలివరీ ఏజెంట్ మాత్రమే. ఆలోచించండి, మనం అమెజాన్లో ఒక ఫోన్ ఆర్డర్ చేస్తే డెలివరీ బాయ్ దాన్ని మనకిస్తాడు. అంతేకాని ఆ ఫోన్ కతను ఓనర్ కాదు కదా. బ్రోకర్ కూడా అంతే. మన ఆర్డర్ను స్టాక్ ఎక్స్చేంజ్లో ఎగ్జిక్యూట్ చేసి ఆ షేర్లను మన డిజిటల్ లాకర్కు డెలివరీ చేస్తాడు. అతని పని అక్కడితో అయిపోతుంది. మరి మన షేర్లకు అసలైన గార్డియన్స్ ఎవరు? వాళ్లే మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక్కలాంటి 2 అతిపెద్ద ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంస్థలు. అవే ఎన్ఎస్డిఎల్ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ మరియు సిడిఎస్ఎల్ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. వీటిని ఇండియాకి డిపాజిటరీస్ అంటారు. మన దేశంలో ఉన్న కోట్లాది మంది ఇన్వెస్టర్ల షేర్లన్నింటినీ ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరిచే భారీ డిజిటల్ కోటలివి. మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అది ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏదో ఒకదాంతా లింక్ అయి ఉంటుంది. ఈ సిస్టమ్ యొక్క అసలైన బ్యూటీ, గొప్పదనం ఇక్కడే ఉంది. ఒకవేళ వర్స్ట్ కేస్ సినారియోలో మన స్టాక్ బ్రోకర్ రేపొద్దున్నే దివాలా తీసినా లేదా కంపెనీ మూసేసినా మన ఇన్వెస్ట్మెంట్కు ఒక్క రూపాయి కూడా నష్టం జరగదు. ఎందుకు? సింపుల్. ఎందుకంటే మన షేర్లు బ్రోకర్ దగ్గర లేనేలేవు. అవి గవర్నమెంట్ పర్యవేక్షణలో ఉన్న ఎన్ఎస్డిఎల్ లేదా సిడిఎస్ఎల్ అనే సేఫ్ లాకర్లో ఉన్నాయి. ఇదే మనకు ప్రశాంతమైన నిద్రనిచ్చే అసలైన సెక్యూరిటీ. ఎన్ఎస్డిఎల్ మరియు సిడిఎస్ఎల్ అనే ఈ పెద్ద ఖజానాలు మన షేర్లను భద్రపరుస్తున్నాయని అర్థమైంది. కానీ మనలాంటి ఒక సాధారణ ఇన్వెస్టర్ వాళ్లతో నేరుగా ఎలా మాట్లాడాలి? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం నేరుగా రిజర్వ్ బ్యాంకులోకి నడిచి వెళ్లలేం కదా. అలాగే మనం కూడా ఎన్ఎస్డిఎల్ లేదా సిడిఎస్ఎల్ ఆఫీస్కు వెళ్ళి నాకొక డీమ్యాట్ అకౌంట్ తెరవండి అని అడగలేం. ఈ పని చెయ్యడానికి మనకు మధ్యలో కొంతమంది కావాలి. వాళ్లనే డిపాజిటరీ పార్టిసిపెంట్స్ లేదా షార్ట్కట్ డీపీ అని అంటారు. మన బ్రోకర్స్ జెరోదా లాంటివి లేదా మన బ్యాంకులు ఎస్బీఐ లాంటివి ఈ డీపీలుగా పనిచేస్తాయి. వాళ్ళు డిపాజిటరీలకు ఆథరైజ్డ్ ఏజెంట్లన్నమాట. ఈ ప్రాసెస్ చాలా సింపుల్. మనం మన బ్రోకర్ యాప్లో బై బటన్ నొక్కినప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్ మన బ్రోకర్ అంటే మన డీపీ ద్వారా నేరుగా ఎన్ఎస్డిఎల్ లేదా సిడిఎస్ఎల్కు వెళ్తుంది. ఆ మెయిన్ డిపాజిటరీ మన ఆర్డర్ను వెరిఫై చేసుకుని మన డీమ్యాట్ అకౌంట్లో షేర్లను జమ చేస్తుంది. అలాగే మనం షేర్లను అమ్మినప్పుడు మన అకౌంట్ నుండి షేర్లను డెబిట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మన బ్రోకర్ ఒక పోస్ట్ మ్యాన్ లాంటివాడు. అసలు లెటర్ అంటే మన షేర్లు ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడ నుండి రావాలో డిసైడ్ చేసేది హెడ్ పోస్ట్ ఆఫీస్. అదే డిపాజిటరీ. ఇంత అద్భుతమైన సేఫ్ అయిన సెక్యూరిటీ సిస్టమ్ను మెయింటైన్ చెయ్యాలంటే సహజంగానే దానికి కొంత ఖర్చు అవుతుంది కదా. ఈ డిజిటల్ లాకర్ను 24/7 సేఫ్గా రన్నింగ్లో ఉంచటానికి అయ్యే ఖర్చులను మనం అర్థం చేసుకోవాలి. డీమ్యాట్ అకౌంట్లు ఫ్రీ కాదు, కానీ మనకు దొరికే సెక్యూరిటీతో పోలిస్తే మనం కట్టే ఫీజు చాలా అంటే చాలా తక్కువ. ఆ ఖర్చుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. డీమ్యాట్ అకౌంట్ను మెయింటైన్ చేయడానికి మనం కట్టే ఫీజును యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ లేదా షార్ట్గా ఏఎంసీ అంటారు. ఇది బేసిక్గా మన డిజిటల్ లాకర్ను సేఫ్గా ఉంచినందుకు, సర్వర్లను రన్ చేసినందుకు, హ్యాకర్ల నుండి ప్రొటెక్ట్ చేసినందుకు మనం మన బ్రోకర్కు కట్టే ఒక చిన్న ఇయర్లీ రెంట్ లాంటిది.
మనం ఆ సంవత్సరంలో ఒక్కటంటే ఒక్క షేర్ కొనకపోయినా అమ్మకపోయినా ఈ రెంట్ మాత్రం కట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఇండియాలో ఈ ఏఎంసీ సంవత్సరానికి సుమారు 300 నుండి 500 రూపాయల మధ్య ఉంటుంది. మన లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్కు ఇంతకి భద్రతను ఇస్తున్నందుకు ఇది నిజంగా చాలా చిన్న అమౌంట్ అని చెప్పాలి. ఈ చిన్న అద్దే మన ఆస్తుల యొక్క పెద్ద భద్రతకు గ్యారంటీ ఇస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన వాటిలో 4 చాలా ముఖ్యమైన టెక్నికల్ పదాలను ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. వాటిని చాలా చాలా సింపుల్ భాషలో అర్థం చేసుకుందాం, సరేనా? ఫస్ట్, డీమెటీరియలైజేషన్ అంటే సింపుల్గా షేర్ పేపర్లను డిజిటల్ ఫార్మాట్లోకి మార్చడం. సెకండ్, డిపాజిటరీ అంటే మన షేర్లను దాచే ప్రభుత్వ కంట్రోల్లో ఉన్న పెద్ద డిజిటల్ ఖజానా, అదే ఎన్ఎస్డిఎల్ లేదా సిడిఎస్ఎల్. థర్డ్, ట్రేడింగ్ అకౌంట్ అంటే షేర్లను కొనడానికి, అమ్మడానికి ఆర్డర్లు పెట్టే మన ఆన్లైన్ షాప్ కౌంటర్. ఇక ఫోర్త్, ఏఎంసీ అంటే మన డిజిటల్ లాకర్ను సేఫ్గా ఉంచడానికి మనం కట్టే చిన్నపాటి ఇయర్లీ రెంట్. ఈ 4 పదాలు గుర్తుంచుకుంటే చాలు, మీరు డీమ్యాట్ ఎక్స్పర్ట్ అయిపోయినట్టే. ఒక్కసారి ఆలోచించండి, మన సంపద ఇప్పుడు సులభంగా చిరిగిపోయే పేపర్ల రూపంలో లేదు. అది చాలా సేఫ్ అయిన, ఎవరూ బ్రేక్ చెయ్యలేని ఒక డిజిటల్ కోడ్ రూపంలో భద్రంగా ఉంది. టెక్నాలజీ మనకు ఈ అద్భుతమైన భద్రతని ఇచ్చింది. మరి ఫ్యూచర్లో రాబోయే పెద్ద పెద్ద కంపెనీల షేర్లను దాచుకోవడానికి మన డిజిటల్ ఖజానా అంటే మన డీమ్యాట్ అకౌంట్ రెడీగా ఉందా? ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు మన ఇన్వెస్టింగ్ జర్నీలో మరింత క్లారిటీని, ధైర్యాన్ని ఇస్తాయని నేను నమ్ముతున్నాను. ఇంకా ఎక్కువ ఫైనాన్షియల్ నాలెడ్జ్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న ద లెగసీ డైరీ లింక్ను తప్పకుండా చూడండి. నా ఈ ప్రయత్నం నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, ఈ విశ్లేషణను లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. గుర్తుంచుకోండి, ప్రశాంతంగా జీవించండి, గొప్ప వారసత్వాన్ని వదిలి వెళ్ళండి. ధన్యవాదాలు.